మానవుడే మహనీయుడు. సరైన ప్రయత్నం చేయాలే కాని నరుడు తలుచుకుంటే చేయలేందేముంది. నరులలో ఉత్తముడు అర్జునుడు పరమశివుణ్ణి మెప్పించి భూమిపైకి రప్పించి తెలియక తగువులాడి తనువుని తనువుతో కలిపి ఏ కపర్తి కంటి చూపు పడేందుకు కోటి యుగాల ప్రయత్నాలు కూడా పనిచేయవో ఆ రుద్రునితో యుద్ధం చేశాడు. అస్త్రాలకే అస్త్రమై శివునికి తప్ప మరొకరికి సొంతం కాని పాశుపతాన్ని పొందాడు. ఆ కథని మీరు పోయిన వారం విన్నారు. ఒకవేళ వినకపోతే ఈ పైన లింక్ క్లిక్ చేసి వినండి. మరెక్కడా దొరకని కథ అది. వీడియో చివరి కూడా ఉంచుతాను, తీరిగ్గా వినండి. వెల్కమ్ టు గాసిప్ ట్రీ. పాశుపతం పొందిన అర్జునుడికి వారున్న యమ కుబేరులు కూడా వాళ్ళ అస్త్రాలను ఇచ్చారు. మాతలి వచ్చి ఇంద్రుని అమరావతికి ఆహ్వానించి దివ్యరథాన్ని ఎక్కించి తీసుకెళ్ళాడు. కథ చెప్తున్న వైశంపాయనుడు జనమేజయ మహారాజుకి చెప్పాడు. సిద్ధచారణుల చేత సేవింపబడుతూ అన్ని ఋతువుల్లో వికసించే పూలతో పవిత్రమైన వృక్షాలతో శోభాయమానంగా అందమైన అమరావతిని అర్జునుడు చూశాడు. అక్కడ సౌగంధిగా పుష్పాలను ఉంటాయి. వాటి పరిమళం అత్యద్భుతంగా ఉంటుంది. ఎంతో దూరానికి ఆ వాసన వస్తుంది. ఆ చెట్లతో నిండి ఉన్న నందనవనాన్ని చూశాడు. అక్కడ ఎందరో అప్సరసలు ఆడుకుంటూ కనిపించారు. ఇంద్రుని స్వర్గానికి అందరూ వెళ్ళలేరు. వ్యాసభారతం ప్రకారం తపస్సు చెయ్యనివారు, యుద్ధంలో వెన్ను చూపినవారు, అగ్ని ఆరాధన చెయ్యనివారు స్వర్గాన్ని చూడలేరు. యజ్ఞాలు వ్రతాలు చెయ్యనివారు, వేదాన్ని అధ్యయనం చేయనివారు, తీర్థాలలో స్నానం చేయనివారు, యజ్ఞం చేశాక దానాలు చేయని వాళ్ళు కూడా వెళ్ళలేరు. అలాంటి స్వర్గాన్ని అర్జునుడు చేరాడు. కాస్త దూరం నడిచి వెళ్ళగానే ఆకాశంలో ఎగిరే విమానాలన్నీ పెట్టున్నాయి. అంటే ఏదో పార్కింగ్ లాట్లో కార్లు పెట్టినట్లు అక్కడ విమానాలు ఉన్నాయి. రకరకాల డిజైన్స్లో సైజుల్లో ఉన్నాయి. వాటిని చూస్తూ ఆ సభలోకి నడిచి వెళ్ళాడు. వెళ్ళగానే గంధర్వులు అప్సరసలు ఆయన్ని స్తుతించారు. ఆయన వచ్చినట్టు అనౌన్స్మెంట్ చేశారనమాట, ఘోషించారు. సిద్ధులు మహర్షులు అందరూ లేచి నిలబడి ఆయనకి స్వాగతం పలికారు. ఆయన అందరికీ నమస్కరించుకుంటూ ముందుకు కదిలాడు. అలా నడుస్తూ నడుస్తూ అదొక పెద్ద వరుస అన్నమాట. దాని పేరు సురవీధి. ఆ సురవీధి ఏంటంటే ఒక విశాలమైన నక్షత్ర మార్గం. దానిలోకి ప్రవేశించాడు. శంఖాలు మ్రోగుతున్నాయి, వాద్యాలు దుందుబులు మ్రోగుతున్నాయి. దూరంగా ఇంద్రుడు ఉన్నాడు. ఆయన్ని చూసి అటుగా నడిచాడు అర్జునుడు. విశ్వే దేవతలు, మరుద్గణాలు, అశ్విని కుమారులు, ఆదిత్యులు, వసువులు, రుద్రులు, బ్రహ్మర్షులు, రాజర్షులు, నారదుడు అందరూ ఉన్నారు అక్కడ. సభాపర్వంలో నారద మహర్షి ధర్మరాజుకి చెప్పాడు కదా, ఇంద్రుని సభలో ఎవరెవరు ఉంటారో వాళ్ళందరూ ఉన్నారు. ఆ దేవేంద్రుని దగ్గరగా వెళ్ళాడు అర్జునుడు. ఆయన పెద్ద తెల్లటి గొడుగు కింద ఒక తెల్లగా మెరిసిపోతున్న దివ్యమైన సింహాసనం మీద కూర్చుని ఉన్నాడు. ఇరువైపులా విసురుకర్లతో గాలి వీస్తున్నారు. బ్రహ్మర్షులు ఋక్యజుస్సామ వేదాలతో ఆ ఇంద్రుణ్ణి పూజిస్తున్నారు. అర్జునుడు ఆ ఇంద్రుని పాదాలకి తన తల తాకించి అభివాదం చేశాడు. దేవేంద్రుడు ఆయన గుండ్రటి భుజాలతో అర్జునుడిని పట్టుకుని లేపి గట్టిగా హత్తుకున్నాడు. అనంతరం ఇంద్రుడు అర్జునుడి చెయ్యి పట్టుకుని అంతమంది దేవతలు చూస్తుండగా ఇప్పటిదాకా ఎవ్వరికీ దక్కనొక గొప్ప అర్హతని ఇస్తూ అర్జునుణ్ణి తన సింహాసనం పైన తన పక్కన కూర్చోపెట్టుకున్నాడు. అర్జునుడు సిగ్గుతో తలదించుకుని ఉండిపోయాడు అలాగా. దేవేంద్రుడు ఆయన తలపై ఆఘ్రాణించి కొడుకుని చూసుకుని మురిసిపోయాడు. ఇంద్రుడు యుద్ధాలు చేసి చేసి ఆ వింటి నారి తగిలించి ఒరుసుకుని కాయలు కట్టిన ఆ అర్జునుని భుజాలని తన చేతులతో తడుముతూ మురిసిపోయాడు. అలా వాళ్ళిద్దరూ సభలో ఇద్దరింద్రులు ఒక సింహాసనం మీద కూర్చున్నారా అన్నట్లు ఉన్న తర్వాత అప్సరసలు ఘృతాచి, రంభ, ఊర్వశి, పూర్వచిత్తి, స్వయంప్రభ, వరూధిని, గోపాలి, చిత్రసేన ఇలా ఎందరో అప్సరసలు నాట్యం చేసి వినోదాన్ని పంచారు. ఆ తర్వాత అర్జునుడికి అర్ఘ్యపాద్యాలిచ్చి ఆచమనం చేపించి ఇంద్రుని మందిరంలోకి పంపారు. ఆయన వెనకాలే వెళ్ళి ఇంద్రుడి వెనకాల ఇంద్రుడి మందిరంలోకి వెళ్ళాడు. ప్రైవేట్ మీటింగ్. సాక్షాత్తు ఇంద్రుని చేతుల మీదుగా అర్జునుడు కొన్ని అస్త్రాలు పుచ్చుకున్నాడు. ఇంద్రుడికి చాలా ప్రియమైన వజ్రాస్త్రాన్ని పొందాడు. అలాగే అసెను అనే అస్త్రాన్ని పొందాడు. ఈ అస్త్రం వాడితే ఆకాశంలో నల్లటి మేఘాలు కమ్ముకుని భయంకరమైన వర్షధారలు పడతాయి.
అలా అస్త్రాలు పొందిన అర్జునుడు ఆ లోకంలో భూలోక సమయం లెక్కలో 5 సంవత్సరాలున్నాడు. ఆ కాలంలో ఏమేం జరిగాయి? ఒకనాడు ఇంద్రుడు అర్జునుడితో అన్నాడు, కుంతీనందన, ఇతను చిత్రసేనుడు. ఇతని దగ్గర నీవు నాట్యకళని నేర్చుకో అన్నాడు. అర్జునుడు ఆశ్చర్యపోయాడు. నేను నాట్యకళలు ఎందుకు? మానవలోకంలో లేనిది, దేవనిర్మితమైనది ఈ వాద్యకళ. దీన్ని నువ్వు సంపాదించు. అన్ని కళలు నేర్చుకో, సంపాదించు. ఇంత గొప్ప కళని నేర్చుకోవడం నీకు పనికొస్తుంది, నేర్చుకోమన్నాడు. ఆ రోజు నుంచి అర్జునుడు చిత్రసేనుడితో స్నేహం చేసి అతని తండ్రి మాటకి సరేనని ఆ నాట్యకళ నేర్చుకోవడం మొదలుపెట్టాడు. అర్జునుడు ఎలాంటి విద్యార్థో తెలుసుగా. చాలా తొందరగా అత్యద్భుతంగా నేర్చేసుకున్నాడు. చిత్రసేనుడితో మంచి స్నేహం కూడా ఏర్పడింది. అర్జునుడు ఇంద్రసభలో ఉన్న, అంత గౌరవం పొందిన, నాట్యం నేర్చుకున్నా, అంటే అంత వెరైటీ ఆఫ్ యాక్టివిటీస్ చేస్తున్నా కూడా ద్రౌపదికి పాండవులకి జరిగిన అన్యాయం మాత్రం మర్చిపోలేకపోతున్నాడు. ఎంత సరదాగా కాలం గడిచినా పదే పదే మనసులో అన్నని, తమ్ముళ్ళని, భార్యని తలుచుకుని కుమిలిపోతూ ఉండేవాడు. అది చూశాడు ఇంద్రుడు. చూసి అలా ఉండగా మొదటిసారి, ఇప్పుడు ఎప్పుడైతే స్టార్టింగ్లో ఇంద్రుడు అర్జునుడు ఒకే సింహాసనం మీద కూర్చున్నారో ఆనాటి విషయం ఒకటి ఇంద్రుడికి ఒకరోజు సడన్గా గుర్తొచ్చింది. ఏంటది? అప్సరసలు నాట్యం చేశారు కదా. అర్జునుడు ఊర్వశి పైనే లగ్నంగా కళ్ళు పెట్టి చూస్తూ ఉండిపోయాడు. చాలాసేపు ఆమెను అలా చూస్తూ ఉన్నాడు. అది ఇంద్రుడికి తట్టింది. తట్టి వెంటనే చిత్రసేనుని పిలిచాడు. పిలిచి ఊర్వశిని అర్జునుడి మందిరానికి పంపమని చెప్పాడు. ఎందుకో మీకు అర్థమై ఉంటుంది కదా. పంపమని చెప్పాడు. చిత్రసేనుడు సరేనని ఊర్వశి మందిరానికి వెళ్ళాడు. వెళ్ళి, సుందరి, ఇంద్రతనయుడైన అర్జునుడిని నువ్వు చూసే ఉంటావు. మహావీరుడైన అర్జునుడు దేవతలలో మనుషులలో కలిపి చూసిన గుణాల చేత, కీర్తి చేత ఉత్తముల్లో ఉంటాడు. బలపరాక్రమాలకి ప్రసిద్ధుడు, ప్రతిభాశాలి. రూపంతోనూ ప్రవర్తనతోనూ ఎవ్వరినన్నా ఇట్టే ఇష్టపడేలా చేసుకోగలిగిన వాడని అర్జునుడి గురించి వరుసగా ఆయన క్వాలిటీస్ అన్నీ చెప్పుకుంటూ వెళ్ళాడు. చెప్పి, అలాంటి అర్జునుడి మందిరానికి నిన్ను ఇంద్రుడు వెళ్ళమని చెప్తున్నాడు అన్నాడు. వెళ్ళి అతనికి భూలోకంలో పడిన కష్టాల నుండి విముక్తి కలిగేలా సుఖాన్ని ఇవ్వమని చెప్పాడు. దానికి ఊర్వశి వెంటనే మిక్కిలి ప్రసన్నురాలై చాలా ఆనందపడి సిగ్గుపడుతూ, నువ్వు అర్జునుడి గురించి ఇంతగా చెప్పనక్కర్లేదు. అతన్ని చూసిన క్షణమే నా మనసు అతని పట్ల ఆకర్షింపబడింది. అతని రూపం, అతని బలం, అతని అందం నా మనసుని తొలిచేస్తున్నాయి ఆ క్షణం నుంచి. నువ్వు చెప్పకపోయినా నేనే అతన్ని సమీపిద్దామని అనుకుంటున్నాను. సరే, చెప్పావు కదా అని ఇప్పుడే వెళ్తానని బయలుదేరింది. ఆవిడ ఎలా బయలుదేరింది? శుభ్రంగా స్నానం చేసింది. అర్జునుడినే తలుచుకుంటూ సుగంధ ద్రవ్యాలతో అలంకరించుకుని పూలతో ముస్తాబయ్యి ఒక పల్చటి నల్లటి మెరిసే వస్త్రాన్ని ధరించింది. అందులో ఆమె శరీర అవయవాలు కనిపించకుండా ఉండేలా ధరించింది. మీకు అర్థమయ్యే ఉంటుంది కదా. చంద్రోదయం అయింది. చంద్రోదయం అవగానే అర్జునుడి భవనానికి కదిలింది ఆవిడ అలా గెటప్ వేసుకుని. పొడవాటి ఉంగరాల జుట్టు, నల్ల కలువల్ని ధరించింది. ఆ సుగంధం, ఆమె ధరించిన హారాలు ఆవిడ వక్షోజాలపై పడి ఆమె వయ్యారంగా నడుస్తూ వెళ్తుంటే ఆ సుగంధానికి, ఆమె రూపానికి మొత్తం అమరావతి స్తంభించిపోయింది. అంత గొప్పగా తయారై వెళ్తుంది. ఆమె సుగంధానికి ఆ దారంతా వికసించింది అన్నారు. నడుము చుట్టూ వెండితో చేసిన ఆభరణాలు పెట్టుకుని సన్నటి నడుము, పొడవాటి కాళ్ళు, పెద్ద పెద్ద కళ్ళు, ఎరుపెక్కిన పెదాలు, ఆమె రూపమే అలాంటిది. ఊర్వశి అంటే మాటలా మరి. అలా అంత అందంగా ఆవిడ అర్జునుడిపై మోజుతో, కోరికతో ఆగలేక ఆనందంగా వెళ్ళింది. ఆవిడ కొంచెం మధువు కూడా సేవించింది కాబట్టి ఇంకా అన్ని రకాలుగా అనుభవించాలన్న మనసుతో వెళ్ళింది. అర్జునుడి మందిరం బయట ఉన్న సేవకులకి ఆమె రాక గురించి చెప్పింది. చెప్పి, వెళ్ళి అర్జునుడికి చెప్పండి నేను వచ్చానని అంది. అర్జునుడు లోపల విశ్రాంతి తీసుకుంటున్నాడు. వాళ్ళు వచ్చి చెప్పారు, ఇలాగ ఊర్వశి మీకోసం వచ్చిందని. ఆయనేమో ఈ సమయంలో ఏంటని చాలా అనుమానంగా ఉందే అనుకున్నాడు. ఆయన అనుమానపడ్డాడు. సరే ప్రవేశపెట్టమన్నాడు. ఆవిడ వచ్చింది. అసలు ఆవిడ రూపం, ఆవిడ దుస్తులు, ఆవిడ వయ్యారం, అందం, ఆభరణాలు, ఆవిడ సుగంధం, అంటే ఎలాంటి కార్యక్రమానికి అలాంటి పర్ఫ్యూమ్ కొట్టుకెళ్తారు కదా. సో అవన్నీ చూసి ఆవిడ అంత దూరం నుంచి చూసే ఆయనకు అర్థమైపోయింది. ఓకే, ఆవిడ ఏ ఉద్దేశంతో వచ్చిందో. వెంటనే తల దించేసుకున్నాడు. షాక్లో అనమాట. వెంటనే తల దించేసుకుని నమస్కరించి, అప్సరసల్లో గొప్ప అందం ఉన్న ఊర్వశి, ఏంటిలా వచ్చావు? ఆజ్ఞాపించి, నేను నీ సేవకుణ్ణి, నీకేం కావాలో నేను చేస్తానన్నాడు. అంటే యూజువల్గా ఇలా ఎవరంటారో తెలుసా? గురువు దగ్గర శిష్యులు, తల్లిదండ్రుల దగ్గర కొడుకులు, అంటే పెద్దవాళ్ళ దగ్గర చిన్నవాళ్ళు అంటారు అలా.
సో ఆయన అంత వినయంగా నేను ఈ సేవకుణ్ణి చెప్పేం చేయాలో అంటాడు. ఆయన అంత మర్యాద ఇవ్వటం చూడగానే ఆవిడ మీద చలనీళ్లు కొట్టినట్టు అనమాట. ఊర్వశి ఆశ్చర్యపోయింది. ఆవిడ వచ్చిన పని చెప్పింది. ఇలా చిత్రసేనుడు చెప్పాడయా, నువ్వు నన్ను చూసావంట కదా, నేను కూడా నీ మీద అలాంటి ఉద్దేశంతోనే వచ్చాను, నీ పొందు కోరి ఇలా వచ్చానని చెప్పేసింది. అర్జునుడు ఏం అర్థం కానట్టు చూస్తున్నాడు. ఏంటి అలా చూస్తున్నావు, అంతమంది ముందు నువ్వు కళ్ళార్పకుండా నన్ను చూసావట కదా, రెప్ప వేయకుండా నన్నే చూసావు కదా, చెప్పారు నాకు. నీలాంటి అందగాడు వీరుడు నన్ను అలా చూడడం తెలియక ఇన్నాళ్ళు ఆగాను. ఇప్పుడు తెలిసింది కదా, నాలో కోరిక ఇంకా పెరిగిపోయిందయ్యా, అందుకే వచ్చానంది. అర్జునుడు ఆ మాట విని రెండు చెవులు మూసేసుకుంటాడు. అమ్మా అలా అనకమ్మా అంటాడు. నువ్వు అన్న మాట వినటానికే చాలా భయంకరంగా బాధగా ఉంది. నేను నిన్ను చూశాను కానీ అలా అనుకుని చూడలేదు తల్లి. మా అమ్మ కుంతి ఎలాంటిదో, ఇంద్రుడికి ప్రియురాలివి, నువ్వు నాకు అలాంటిదానివి. నిన్నలా నేను చూడలేదమ్మా. అసలు నువ్వు నన్ను కోరుకోవడం ఆ ఊహకే నా తల పగిలిపోతుంది. అలా అపార్థం చేసుకున్నావు కాదు. నేను నిన్ను అలా కళ్ళార్పకుండా చూడడానికి కారణం ఏంటంటే నువ్వు మా చంద్రవంశానికి మూలం. ఏంటంటే చంద్రుడికి ఇలా అన్న ఆవిడికి పుట్టినవాడు పురూరవుడు. ఆ పురూరవుడు అన్నవాడు ఊర్వశిని కామించి వాళ్ళకి పుట్టిన సంతానమే అలా చంద్రవంశం వృద్ధి పొందింది. అక్కడి నుంచి మొదలైంది. సో అర్జునుడు ఓహో ఈవిడేనా మా చంద్రవంశానికి ఫౌండర్ మెంబర్, ఆ ఇదితో చూశాడు ఆవిడ్ని. అలా చూస్తున్నాను, నీవు మా వంశకర్తవమ్మా, అందుకని నీవేనా ఊర్వశమని చూశాను తల్లి, అంతకన్నా ఏం లేదు. నువ్వు నన్ను పూర్తిగా వేరేలా అర్థం చేసుకున్నావు అని అన్నాడు. అప్పుడు ఆవిడ గట్టిగా ఒక నవ్వు నవ్వింది. చాలా ఎగతాళిగా వెటకారంగా నవ్వింది. నవ్వి అనావృతాశ్చ సర్వాహస్మ దేవరాజాభినందన గురుస్థానేన మాం వీర నియోక్తుం త్వమిహార్హసి. ఓ దేవేంద్రనందన, మా స్వర్గవాసులకి ఇలాంటివి ఉండవు. నువ్వు నన్ను అలా చూడకు. పూరూరవ వంశంలో పుట్టిన ఎందరో మంది రాజులు వచ్చి నన్ను అనుభవించారు. ఆ తర్వాత వాళ్ళందరూ కూడా నీలాగా అనుకోవాలి కదా, అనుకోవాలా? వాళ్ళకి లేని వరుసలు నీకెందుకయ్యా? వీరా, కామపీడితురాలనే ఉన్నా, నన్ను కాదనకు. నా రూపాన్ని అందాన్ని ఒక్కసారి చూడు. నీకోసం ఎప్పుడూ లేనంత అందంగా తయారై వచ్చా. నన్ను బాధ పెట్టకు. ఈ తాపం, ఈ తిరస్కారం నేను తట్టుకోలేనంది. ఆవిడ బాధలు ఆవిడివి. ఇంకా అర్జునుడు విని కాస్త గట్టిగా, ఆ సంభాషణ నచ్చలేదు ఆయనకి. మీరు ఒకసారి ఊహించుకోండి, సింపుల్, అందులో పెద్ద డిస్కషనే ఉంది. కానీ మీరు అలా చూసే ఆవిడ మీ దగ్గరికి ఇలా మాట్లాడుతుంటే మీకు చాలా ఇబ్బందిగా ఉంటుంది కాన్వర్సేషన్. ఆయన మళ్ళీ తెగేసి చెప్పాడు, అమ్మా నాకు మా తల్లి కుంతి, మాద్రీదేవి, గాంధారీదేవి వీళ్ళందరూ ఎలాగో, సచీదేవి ఎలాగో, నువ్వు అలాగే, అర్థమైందా అని అంటాడు. ఇంకా మాట అనేసరికి ఊర్వశికి ఎక్కడ లేని కోపం వచ్చింది. మరి అది ఊర్వశి, ఆమెని కాదంటమే. ఐ థింక్ ఆవిడ లైఫ్లో ఫస్ట్ టైం తిరస్కారం. తపస్సు చేసుకునే ఋషులే నన్ను చూసి కంట్రోల్ చేసుకోలేరు, నువ్వు ఏంది భయ, నువ్వు భూలోకంలో నువ్వు బాగానే చేసుకున్నావు కదా పెళ్ళిళ్ళు, పోనీ నువ్వేమో ఋషివి సన్యాసం అంటే ఒక రకం, వాళ్లే నన్ను చూసి కామమోహితులయ్యి పిల్లల్ని కానీ తర్వాత కష్టాలు పడి మళ్ళీ తపస్సులు చేసుకుంటారు, నువ్వు నన్ను రిజెక్ట్ చేస్తావా? ఊర్వశి జీవితంలో మొదటిసారి రిజెక్షన్ ఫేస్ చేస్తుంది. అందులోన అమ్మనేసాడు. ఆవిడంత కోరిక పడుతోంది, ఆవిడంత ఇష్టపడుతుంటే కాదన్నాడు. సో ఇవన్నీ కలిపి ఆవిడ కోపం వచ్చింది. కోపం వచ్చి విధి శాపం ఇచ్చింది, పెద్ద ఎదురు దెబ్బ. ఏమని? నీ తండ్రి అనుమతి ఇచ్చాక కూడా నీకోసం మన్మథ బాణాల చేత పీడింపబడుతున్నాను రా బాబు అని నేను వస్తే నన్ను కాదంటావా? నీలాంటి వాడికి ఎందుకు పురుషత్వం? నపుంసకుడు వైపు ఏడు, నీకెందుకింత మగతనం అని కోపంగా అలిగి ఏడ్చుకుంటూ వెళ్ళిపోయింది ఆవిడ. నవ్వొస్తుంది. ఏంటంటే ఫెమినిస్టులు వినుంటారు, ఈ కథ తెలిసే ఉంటుంది కదా. ఇప్పుడు అహల్య అమాయకురాలు అంటారు, సీతమ్మకు అన్యాయం అంటారు, ద్రౌపదికి అన్యాయం అంటారు, మగజాత అరాచకాలు అంటారు. ఓకే, మరి దీన్ని విని ఎంతమంది ఫెమినిస్టులు నవ్వుకుని ఉంటారు. బాగా జరిగింది అర్జునుడికి. నిజమైన ఫెమినిజం అంటే ఏంటి? అరే ఊర్వశి, హౌ రాంగ్ దిస్ ఈస్, నో మీన్స్ నో కదా అనుకోవాలి. సరే, దీని గురించి మీ కామెంట్స్ ఏంటో చెప్పండి. ఇప్పుడు ఈ విషయంలో ఇక్కడ ధర్మం ప్రకారం, కథ ప్రకారం కాదు, మీ ఒపీనియన్లో అర్జునుడు మరీ అంత పర్టికులర్గా ఉండడం కరెక్టా, లేక ఇంకా ఆయన ఫీలింగ్స్ అండి, దాని గురించి ఏం చేద్దాం అంటారా? 2, ఊర్వశి శాపం ఇవ్వడం కరెక్టా? ఆవిడకి శాపం ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్? విధి అనకండి, ఆయనకు రాసిపెట్టి ఉందండి అలా కాదు. మామూలుగా ఒక ఆడది మగవాడు ఆమెని కాదంటే నువ్వు వేస్ట్, నన్నే కాదంటావా పోరా అని అంటాం కరెక్టా కాదా? సరే, ఇక్కడ అర్జునుడి సెల్ఫ్ కంట్రోల్ చూడండి. అందరూ పర్మిషన్ ఇచ్చారు, అసలు అక్కడ లోకంలో ధర్మమే, ఎలాగని చేయొచ్చు. అలాంటప్పుడు అంతటి ఆడదాన్ని ఎందుకు కాదన్నాడు? సరే, దానికి ఫలితంగా శాపం పొందాడు. పొందగానే షాక్ అవుతారు కదా, మరి నపుంసకుడిని ఏంటి బాబు అని షాక్ అయ్యాడు.
నేనేం తప్పు చేశాను, నన్నే ఇలా అనేసిందని దిగులు పడుతుంటే ఈ లోపల ఇంద్రుడికి విషయం తెలిసింది. ఇంద్రుడు చాలా బాధపడ్డాడు. సినిమాల్లో చూపించినట్టు ఇదంతా ప్లాన్డ్, నీకు ముందుగానే శాపం ఇద్దామని సెట్ చేసి అలా ఏం లేదు. హీ మిస్రెడ్. వై డిడ్ హీ మిస్రీడ్ అన్నది మేబీ దైవ సంకల్పం అయిండొచ్చు. కాకపోతే జరిగిన కథ ప్రకారం చూసుకుంటే ఆయన ఏదో అర్జునుడు అలాగా పాపం దిగులుగా ఉన్నాడని, ఆయన ఊర్వశిని ఏదో చూశాడని అక్కడ చాలా కామన్ ప్రాక్టీస్ కాబట్టి ఆయన అలా చేశాడు. కానీ ఆవిడ అర్జునుడికి శాపం ఇచ్చేంత జరుగుతుందని ఆయన అనుకోలేదు. అర్జునుడిని నపుంసకుడిని చేయడానికి ఊర్వశి శాపమే కావాలా? ఇంద్రుడి వరంలో ఇవ్వచ్చుగా, ఓకే అర్జున, అజ్ఞాతవాస కాలంలో నీకు ఎలా ఉండాలనుకుంటే అలా ఉండొచ్చు అని ఒక వరంలాగా ఇవ్వచ్చు కదా. ఇంత డ్రామా అవసరంలా. థింగ్ ఏంటంటే ఊర్వశి శాపం యాక్సిడెంటల్, అన్ఎక్స్పెక్టెడ్గా జరిగింది. అది తెలుసుకుని ఇంద్రుడు చాలా బాధపడ్డాడు. ఇది నా తప్పే నాయనా, నీ ఉద్దేశాన్ని అర్థం చేసుకోలేక ఇలా పంపాను. సరే బాధపడకు, జరిగింది జరిగింది. సో దాన్ని సెట్ చేయటం అన్నది ఒక దురదృష్టాన్ని అదృష్టం కింద మార్చే శక్తి ఇంద్రుడిది. సో ఆయన అంతవరకు చేశాడు. ఏమంటాడు, ఇది ఊరికే జరగలేదు అనుకుందాం, నువ్వు 13వ ఏట ఎలాగో అజ్ఞాతంలో ఎవ్వరు గుర్తుపట్టకుండా ఉండాలి. నీ నపుంసకత్వాన్ని అడ్డు పెట్టుకోవడం తప్ప నీ కట్అవుట్ గుర్తుపట్టకుండా ఎవడు ఉండడు. సో మేబీ అందుకనే ఇలా జరిగిందేమో, దీన్ని అలా వాడుకో. ఊర్వశి నీకు శాపం అయితే ఇచ్చింది, కానీ ఎంతకాలము ఎప్పుడు అవేం చెప్పలేదు. ఏదో కోపంలో శాపం ఇచ్చి వెళ్ళిపోయింది ఆవిడ. కాబట్టి ఆ అజ్ఞాతవాస కాలం 1 సంవత్సరం నపుంసకుడివై ఉండు, అది అయిపోయిన తర్వాత పోతుంది అని చెప్తాడు. అర్జునుడు కూడా సరే ఓకే ఫైన్ కానివ్వండి అని చెప్పి, ఎలాగో ఎవడు గుర్తుపట్టకుండా బతకాలి, అదేదో ఎలా బతుకుదాం యాక్సెప్ట్ చేస్తాడు. ఆల్ గుడ్, అంతా బాగానే ఉంది. నిజానికి అర్జునుడికి ఉన్న కీర్తికి ఈ నపుంసకత్వం అన్నది అడ్డు లేకపోతే ఇంపాసిబుల్ దొరికేస్తాడు. అండ్ మీరు చూస్తారు తర్వాత విరాట పర్వంలో మనం చెప్పుకుంటాం, ఇంత భయంకరంగా కవర్ చేసినా కూడా విరాటరాజు చెప్పేస్తాడు, ఏంటే ఎలా ఉన్నావు, పెద్ద హీరోలాగా ఇలాగ పెద్ద వారియర్ లాగా ఉన్నావేంటి అనేస్తాడు. కర్ణుడి గురించి చదువుతున్నప్పుడు అర్జునుడి గురించి, అర్జునుడి గురించి చదువుతున్నప్పుడు కర్ణుడి గురించి ఒక కంపారిటివ్గా చూసుకోవటం మహాభారతంలో మీకు అలవాటైపోతే కర్ణార్జునులలో ఘనుడెవ్వడు అన్న టాపిక్ మనం ఎలాగో చెప్పుకోబోతున్నాం త్వరలో. బట్ యాజ్ అ కంపారిజన్ మీకు ఆటోమేటిక్గా తట్టేస్తుంది. ఇక్కడ ఏమైంది, అర్జునుడికి ఉన్న శాపం వరమైంది. కర్ణుడికి మనం తెలుసు, కర్ణుడికి ఉన్న వరాలు కూడా శాపాలు అయిపోయాయి. కవచాన్ని ఇచ్చేయాల్సి వచ్చింది, అస్త్రాలు నేర్చుకున్నాడు పనికి రాలేదు. ఏమీ చేయకుండా ప్రతి చిన్నదానికి పెద్ద మిస్టేక్ అయిపోతుంది, శాపం అయిపోతుంది. ఎందుకు దురదృష్టం అదృష్టం అని చెప్పొద్దు. ఇక్కడ అర్జునుడి ఇంటెన్షన్స్ ఆర్ వెరీ ప్యూర్ అండ్ హీ వాజ్ విత్ ద రైట్ పీపుల్. ప్రతిసారి సరైన వాళ్ళ దగ్గర ఉన్నాడు. అతని ఇంటెన్షన్స్ లోపల చాలా స్వచ్ఛంగా ఉన్నాయి. మీరు అనుకోవచ్చు కష్టం కూడా సుఖం అయిపోయిందని. కష్టం సుఖం అవ్వలేదు. కష్టం సుఖంగా తీసుకునే మనస్తత్వం ఆయనకు ఉంది. నిజానికి ఆ 1 సంవత్సరం అజ్ఞాతవాసంలో ఎన్నో పాత్రలు పోషించవచ్చు. నపుంసకుడిగానే బతకాలా చెప్పండి. ఇంద్రుడు సరే ఆ నపుంసకత్వం 1 ఇయర్ వాడుకో అంటే గాడిద గుడ్డులాగా ఉంది నువ్వు చెప్పింది, ఎంతైతే మాత్రం అసలు నేను చెయ్యని తప్పుకి శిక్ష ఏంటి నాకు, ఎంత బతికి నేను నపుంసకుడిలా సంవత్సరం పాటు ఉండాలా, వేరేది ఏదన్నా చూడనొచ్చు కదా అనలేదు. ఆయన యాక్సెప్ట్ చేశాడు. ఓన్లీ థింగ్ ఏంటంటే యాక్సెప్ట్ చేస్తారు వచ్చిన కష్టాన్ని. ప్రతిదానికి నాకు అన్యాయం జరిగింది, దీనికి నేను ఏదో చేసేస్తాను, ఐఎమ్ ఎంటైటిల్డ్ టు డూ మిస్టేక్స్ అని కూర్చోరు వాళ్ళు, అంతే తేడా. సో దురదృష్టాలు కూడా అదృష్టాలు అవుతాయంటే వాళ్ళు అలా తీసుకునే టెంపర్మెంట్స్ ఉంటాయి వాళ్ళకి, కాబట్టి అలా జరిగింది. అయితే ఇంద్రుడి సభలో అర్జునుడు అర్ధసింహాసనం మీద కూర్చుంటున్నాడు కదా, అలా కూర్చున్నప్పుడు ఒక మహర్షి చూశాడు. దాన్ని అంటే చాలామంది చూశారు. ఒక మహర్షి చూసి మనసులో వికారాన్ని పొందాడు, లోమస మహర్షి. ఆ లోమస మహర్షి ఏంటంటే ఆయన వచ్చాడు, ఇంద్రసభకు వచ్చాడు, వచ్చి చూశాడు, ఏంటి ఇంద్రుడి పక్కన ఇంకొకడు కూర్చుని ఉన్నాడు, ఎవరితను అని మనసులో అనుకున్నాడు. అసలు ఏ అర్హత ఉందని ఇతను ఇంద్రుడి దీని మీద కూర్చున్నాడు సింహాసనం మీద, అసలు ఇతను ఎవరు అని లోపల క్వశ్చన్ చేసుకున్నాడు, ఆలోచిస్తున్నాడు. అది ఇంద్రుడు విన్నాడు. విని అప్పుడు నవ్వుతూ అర్జునుడు ఎవడో చెప్పాడు ఆయనకి. చెప్పి ఇదిగో ఇలాగ ఈయన నరుడు అన్న ఋషి పాశుపతాన్ని పొందాడు శివుడి దగ్గర, ఆయన గొప్పతనం అంతా చెప్పి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఆ లోమస మహర్షి చాలా సంతోషించి, అవునా అవునా నేను వెరీ గుడ్ బాబు, నేను ఇలాగ భూలోకానికి వెళ్తున్నాను, ఇప్పుడు వెళ్ళి మీ అన్నలు ఉండే కామ్యక వనం వైపే వెళ్తున్నాను అని చెప్తాడు. అప్పుడు అది విని వెంటనే అర్జునుడు ఒక రిక్వెస్ట్ చేస్తాడు, ఏం లేదు ఇప్పుడు ఈ ఉత్తరాలు ఫోన్లు లేవు కదా,
నా జరిగిన జర్నీ ఇప్పుడు దాకా ఏదైతే ఉందో, నేను మరి వచ్చేసాను కదా, మా వాళ్ళు చాలా కంగారు పడుతుంటారు. కాబట్టి మీరు ఎలాగో వెళ్తున్నారు కదా, వాళ్ళకి నేను ఇలా పాశుపతాన్ని పొందానని, నేను ఇంద్రుడి దగ్గర ఉన్నానని, అంత బాగానే ఉందని, ఇలా నా పరిస్థితి చెప్పండి వాళ్ళకి దయచేసి అని చెప్తాడు. ఆయన అయ్యో తప్పకుండా అలాగే అంటాడు. ఇంద్రుడు ఇంకొక మాట చెప్తాడు. ఏం చెప్తాడు? ఇక్కడ అర్జునుడు ఎలాగైతే తపస్సులు చేసి తన శక్తిని పెంచుకుంటున్నాడో, వాళ్ళు కూడా అక్కడ ఖాళీ లేకుండా నువ్వు వాళ్ళని తీర్థయాత్రలకు తీసుకెళ్ళు. తీర్థయాత్రలకు తీసుకెళ్ళి వాళ్ళలోని పాపాలని కడిగేసుకునేందుకు వాళ్ళకి సాయం చేయి. దగ్గరుండి మంచి మంచి తీర్థయాత్రలకు మీరు తీసుకెళ్ళండి అని లోమస మహర్షిని రిక్వెస్ట్ చేస్తాడు ఇంద్రుడు. ఆయన తప్పకుండా అలాగే అని చెప్పి కదిలి వెళ్తాడు. వెళ్ళి ఆ లోమస మహర్షి కామ్యకవనంలో ఉన్న పాండవుల దగ్గరికి వాళ్ళని కలుసుకుంటాడు. వాళ్ళు ఆతిథ్యం ఇస్తారు, స్వీకరించి చెప్తాడు, మీ మధ్యముడు గాంధీవి అర్జునుడు మీ దగ్గర లేని కారణంగా మీరు ఎంతగానో దుఃఖిస్తున్నారని నాకు తెలుసు. అతని గురించి బెంగ పెట్టుకోకండి. అతను సామాన్యుడు కాదు పాండవులారా, మీకు తెలియంది కాదు. అయినా నా వంతుగా చెప్తాను వినండి. దేవతలు కూడా సరిగ్గా చూడలేని చేరలేని హిమాలయంలో గుట్టుగా పవిత్రంగా ఉండే బదరికం అనొక ఆశ్రమం ఉండేది. ఆ ఆశ్రమంలో ఇద్దరు మహారుషులు ఉండేవాళ్ళు, ఆది ఋషులు, నరనారాయణులు. భూమిపైన దుర్మార్గం అధర్మం పెరిగిపోతోందని, దేవతలు కూడా గెలవలేని రాక్షస శక్తులు ఉన్నాయని ఇంద్రుడు స్వయంగా కోరితే ఆ ఆది ఋషులే మానవ రూపాలను ఎత్తారు. నారాయణుడు కృష్ణుడు, నరుడి నీ తమ్ముడు అర్జునుడు. అతన్ని నేను కలిసే ఇక్కడికి వస్తున్నానన్నాడు. వాళ్ళు చాలా ఆనందపడ్డారు, చాలా సంతోషించి బోల్డ్ ప్రశ్నలు వేశారు. మరి ఫ్యామిలీ మెంబర్ కదా, క్యూరియాసిటీ. ఆయన వాళ్ళ ప్రశ్నలన్నిటికీ చాలా ఓపికగా సమాధానం ఇస్తూ అర్జునుడి పాశుపతం విషయం, దేవతల వరాలు, ఇంద్రుని అస్త్రాలు అన్నీ చెప్పి అర్జునుడికి దేవతలు అన్ని వస్త్రాలు ఇవ్వటంలో సొంత ప్రయోజనం కూడా ఒకటి ఉందని చెప్పాడు. అర్జునుడు దుష్కరమైన వేరే ఎవ్వరూ చేయలేని ఒక మహోపకారాన్ని చేయాలి. దానికోసమే అర్జునుడి తపస్సు శిక్షణ ముందుగా పనికిరాబోతోందని చెప్తాడు. ఇంతకీ ఆ గొప్ప ఉపకారం ఏంటి తెలిస్తే కామెంట్స్లో చెప్పండి. ఎందుకంటే ఆ విషయం ఈ ఎపిసోడ్లో మనం చెప్పుకోం, ఒక 2-3 ఎపిసోడ్ల తర్వాత వస్తుంది ఆ విషయం. సో ఈ లోపల మీకు తెలిస్తే అది చెప్పండి కామెంట్స్లో. నా శుద్ధ బాహువీర్యేణ నా కృతాస్త్రేణ వారణే భీష్మద్రోణాదయో యుద్ధే శక్యాః ప్రతిసమాసితుం. యుధిష్ఠిరా, నీ శత్రుపక్షంలో 2 మహానుభావులు ఉన్నారు, భీష్మద్రోణులు. వాళ్ళని నువ్వు ఓడించాలంటే పూర్తి పరాక్రమం ఉన్న వాళ్ళు మాత్రమే వాళ్ళని ఓడించగలరు. అంటే ఫ్లాలెస్ పరాక్రమం, ఫ్లాలెస్ వేలర్. అవి అర్జునుడు సంపాదించుకున్నాడు ఇప్పుడు. కాబట్టి నీవు నిశ్చింతగా ఉండు. వారికి ఎదురు నిలిచే బలాన్ని అర్జునుడు నేటికి, నేను నీకు ఈ మాట చెప్పే ఈ క్షణానికి ఫుల్లీ ఎక్విప్డ్ మనోడు, పూర్తిగా సంపాదించుకున్నాడు. ఇప్పటికిప్పుడు యుద్ధం వచ్చినా అర్జునుడు నీ కౌరవ సైన్యం మొత్తాన్ని గెలవగలడు. నువ్వు ఎవరి గురించి అయితే భయపడుతున్నావో వాళ్ళందరినీ గెలవగలడు అర్జునుడు. కాబట్టి నువ్వు నిశ్చింతగా ఉండు. నిశ్చింతగా ఉండటమే కాదు, అర్జునుడు తపస్సు మాత్రమే కాదు కదా, మీరు కూడా మీ పుణ్యాన్ని మనోబలాన్ని పెంచుకోవాలి. అలా పెంచుకోవాలంటే ఇక్కడ అడవిలో ఒక చోట కాదు, తీర్థయాత్రలు చేయండి. మీకు దొరికిన అవకాశం ఇది. దానికోసమే నన్ను ఇంద్రుడు ఇక్కడికి పంపాడు. దుర్గమమైన తీర్థాలలో రాక్షస బలాల నుండి హాని రాకుండా మిమ్మల్ని జాగ్రత్తగా గొప్ప గొప్ప తీర్థాలకి తీసుకుని వాటి దర్శన ఫలాన్ని ఇవ్వాలని ఇంద్రుడి కోరిక. అందుకని నేను వచ్చాను ఇలాగా. ఇలా లోమసుడు ఇంద్రుడికి ఇచ్చిన మాటను బట్టి పాండవుల్ని కలిసి ఇదంతా చెప్పి తీర్థయాత్రలకు బయలుదేరాలని చెప్పటంతో అక్కడ ఎపిసోడ్ అయింది. తర్వాత ఇక్కడ ఏమైంది? ఇప్పుడు దాకా అర్జునుడి తపస్సు, పాండవుల తీర్థయాత్రలు. సో ఈ రెండు రాబో యుద్ధానికి బలాన్ని సంపూర్ణంగా సిద్ధ చేసుకునే పనిలో పాండవులు ఉన్నారు. రెండో ప్లేస్ కౌరవులు ఎలా ఉన్నారు? కష్టాల్లో ఉన్నవాళ్ళు సరే ప్రిపేర్ అవుతున్నారు ఎగ్జామ్కి. అన్నీ లాక్కుని కొవ్వెక్కిన బ్యాచ్ ఉంది కదా, మరి వాళ్ళు ఏం చేస్తున్నారు ఒకసారి అటు చూద్దాం. కథ చెప్తున్న వైశంపాయనుడు అన్నాడు, అంబికాసుతుడు ధృతరాష్ట్రుడి దగ్గరికి వ్యాసుడు వెళ్ళి మరి వీళ్ళని కలిసిన ఆయన వ్యాసుడు మరి వాళ్ళని కలుస్తాడు కదా, ఆయనకిద్దరు సమానం కదా, పక్షపాతం ఏం లేదు. సో పాండవుల్ని కలిసినట్టే అటు వెళ్ళాడు. వాళ్ళు వినరు, బట్ వెళ్తాడు. మరి పెద్ద ఆయన పని అయింది. వెళ్ళి అర్జునుడి తపస్సు పాశుపతం అంతా చెప్పాడు ధృతరాష్ట్రుడికి. మరి ధృతరాష్ట్రుడు కొడుకు కదా, విన్నాడు గుడ్డిరాజు. విని వ్యాసుడు వెళ్ళిపోయాక భోరమని యాజ్ యూజువల్, ఇది కామన్, సంజయుడి దగ్గర ఏడ్చాడు. ప్రమత్తో గ్రామ్య ధర్మేషు మందాత్మా పాపనిశ్చయ
మమ పుత్ర సుదుర్బుద్ధి పృథివీం ఘాతయిష్యతి. నా కొడుకులేమో భోగాల్లో తేలుతూ మత్తుగా పడున్నారు. పాపాలు ఎలా చేయాలి, ఎవడిది ఎలా లాక్కోవాలి అని ఆలోచిస్తుంటాడు. మొత్తం నాశనం చేసే పనిలో ఉంటారు మా వాళ్ళు. అర్జునుడు చూడు, శివుని దర్శనం చేశాడు. అసలు ఆ కిరీటి ఈ కురువంశం మొత్తానికే కిరీటం పెట్టినంత పనిచేశాడు అన్నాడు. అని సంజయ, పాండవులతో యుద్ధమే వస్తే ఆ అర్జునుడి బలం ముందుకి నా కొడుకులేం సరిపోతారు? నువ్వు చెప్పు. ఆ గాంధీవ ధన్వి అర్జునుడి బలానికి సమాధానం మన పక్షంలోనే కాదు, అసలు ఏ పక్షంలోనైనా ఉందా? నాకు సందేహమే. భీష్మద్రోణులు అంటావా? అర్జునుడంటే చాలా ప్రేమ, గౌరవం, అందులో ఎలాంటి సందేహం లేదు. అది వాళ్లే స్వయంగా చాలాసార్లు చెప్పారు. కర్ణుడు దయాళువు, సరైన శ్రద్ధతో ఏ పని చేయడు. కోపం, ఆవేశం తప్ప ఆలోచన సరిగ్గా ఉండనివాడు. అశ్వత్థామకు కూడా అర్జునుడిని అంతం చేయాల్సినంత కోరిక లేదు, అంత బలమూ లేదు. మరెలా? అటు అర్జునుడు ఎంత కోపం లేకపోతే అంత కఠోర తపస్సు చేయగలడు? ఎంత పూనిక లేకపోతే వెళ్తాడు అలాగా? ఇప్పుడు అన్ని అస్త్రాలు పొంది ఎంత ఆవేశంగా ఉండుంటాడు. ఆయన ఏంటంటే, ఆయన తప్పుదిద్దాలని కాదు, వాళ్ళకి బలం ఉంది కనుక భయం. ఇప్పుడు మనకు కష్టం అంటున్నాడు. వాళ్ళకి బలం లేకపోతే తూచ్, ఏం లేదు మా ఇష్టం అని ఊరుకుంటాడు. ఇప్పుడు అర్జునుడికి అంత బలం వచ్చేసిందని ఈయన బాధ. ఆయన ఇంకా సంజయుడిని అడిగాడు, మరి సరే, యాదవులు, ద్రుపదుడు వాళ్ళందరూ కూడా పాండవుల్ని కలిశారని విన్నాను. అంతకుముందు కలిశారు కదా, మరి ఆయనకి ఇవన్నీ ఇన్ఫర్మేషన్లు మెల్లగా వస్తాయి కదా, దాని గురించి అడిగాడు. ఈయన ఏంటంటే అన్నీ తెలుసుకుని బాధపడుతుంటాడు. సో అడిగాడు, యాదవులు, ద్రుపదుడు అందరు రాజులందరూ కలిశారు కదా ఫ్రెండ్స్, వాళ్ళు ఏమన్నారు, ముఖ్యంగా కృష్ణుడు ఏమన్నాడు అని అడిగాడు. ఎవరెంత కోపంగా ఉన్నారో భయపడాలా వద్దా? ఈయన ఎప్పుడు అయ్యే లెక్కలు కూర్చుని అంతకు మించి ఏం చేయలేడు కదా, కూర్చుని వర్రీ అవటం తప్ప చేస్తుంటాడు అలాగా. సంజయుడికి మరి చారులు ఉంటారుగా, మినిస్టర్స్కి ఏజెంట్స్. సో అన్నాడు, మహారాజా, యాదవులందరూ, ముఖ్యంగా శ్రీకృష్ణుడు, ఈ జరిగిన అన్యాయానికి తీవ్రమైన కోపంతో ఉన్నారు. నీ కొడుకుల పట్ల, నీ పట్ల నిందని, నేరాన్ని మోపి జరిగిన తప్పుకి ప్రతీకారం చేయాలని ఉన్నారు. కేవలం ధర్మరాజు 13 ఏళ్లకి పందెం ఒప్పుకున్నాను, దాని మధ్యలో మారిస్తే నాకు అసత్య దోషం అంటుతుందని వాళ్ళని ఆపాడు. లేకపోతే వాళ్ళు అప్పుడే వచ్చేసేవాళ్ళు యుద్ధానికి. అయినా కృష్ణుడు ద్రౌపదిని చూసి ఎర్రటి కళ్ళతో ఊగిపోతుంటే అర్జునుడు ఆపాడు. అప్పుడు శాంతించాడు. కాబట్టి ధర్మరాజే వెళ్దామంటే ఇప్పటికిప్పుడు యుద్ధం చేస్తారు వాళ్ళందరూ అని చెప్పాడు సంజయుడు. ఏముంది, కొయ్యో మొర్రో అనుకుంటున్నాడు ధృతరాష్ట్రుడు. అనుకుని, అసలు నేను ఆ జోదాన్ని ఆపాల్సింది, ఆపలేదు, నా తప్పే, నా కొడుకులు వెధవులు, బ్లా బ్లా బ్లా, సేమ్ రొటీన్, అది సేమ్. ఏడ్చాడు. సంజయుడు అనుకున్నదే ఉంటాడు, ఎందుకు ఈ డ్రామా, నువ్వు చేసేదేమని ఉంటే చెప్పమావా అనుకుని. సో అక్కడితో హస్తినాపురంలో ఏం జరుగుతుందో అలా అక్కడ పూర్తయింది. ఇక ఒక పక్క పాండవులు వారి బలాన్ని పెంచుకుని సిద్ధపడుతున్నారు. అంతకుముందే విన్నాం, కౌరవులేమో దుర్యోధనుడు వాళ్ళు రాజకీయం చేసి పెద్దలకి, పాండవుల శత్రువులకి బహుమతులు ఇచ్చి దగ్గరికి చేర్చుకుంటున్నాడు. వీళ్ళు వాళ్ళ బలం పెంచుకుంటున్నారు, దుర్యోధనుడు వాడి టర్మ్స్లో వాడి బలం పెంచుకుంటున్నాడు. సో 13 ఏళ్ల తర్వాత రాబోయే యుద్ధానికి ఎవరి పద్ధతుల్లో వాళ్ళు ప్రిపేర్ అవుతున్నారు. వీడు మనుషుల్ని పోగేసుకుంటున్నాడు, వాళ్ళు దేవతా శక్తుల్ని, దివ్యత్వాన్ని, పుణ్యాన్ని పోగేసుకుంటున్నారు. ఒకరిది తపస్సు, ఇంకొకరిది కుటిల నీతి. అలా రెండు పక్షాలు ఉన్నాయి. గుడ్డిరాజు భయంతో మరోసారి కృంగిపోయి ఉన్నాడు. ధర్మరాజు లోమసమునితో తీర్థయాత్రలకు కదలబోతున్నాడు. కష్టాన్ని మర్చిపోవడం అంత తేలిక కాదు కదండి. ఎంతకాలం గడిచినా కొన్ని బాధలు మర్చిపోలేం. అండ్ పాండవుల కష్టాలు పదే పదే ములులా గుచ్చుకుంటాయి. అవి అసలు మర్చిపోలేరు. ఇంకా ఫ్రెష్గా ఉంది కదా, అప్పుడే ఆ 12 ఏళ్ళు కనీసం అవ్వాలి కదా. ఆ 12 ఏళ్ళు ఉంటుంది ఆ బాధ, ఎప్పటికప్పుడు గుర్తొస్తూ ఉంటుంది. అలా గుచ్చుకునే కష్టాలకు మందు ఒకటే ఎవరికైనా. ఏంటి? మనకన్నా కష్టాలు పొందిన వారి కథలు వింటాం. వెధవలు కాదు, మంచివాళ్ళు, మనకంటే మంచివాళ్ళు, మనకంటే ఎక్కువ కష్టాలు పడ్డం వింటే, సరే వాళ్ళకే తప్పలేదు, మనకేముందిలే అని అనుకోకుండా, తెలియకుండానే మానసికంగా ఒక ధైర్యం వస్తుంది. వారే గట్టెక్కిన విధి విని మనం కూడా కాస్త బలాన్ని తెచ్చుకోగలం. మనం మహాభారతం చదువుకోవడానికి కూడా అదే కారణం. అన్ని కష్టాలు పడి అంత బలంగా నిలబడిన వాళ్ళు కాబట్టి మనకు కూడా కాస్త మోటివేషన్. అలాంటి అద్భుతమైన కథ. ఇప్పుడు ధర్మరాజాదులు మళ్ళీ కష్టాల్లోనే ఉన్నారు కదా భూమి మీద. సో
అలాంటి ఒక అద్భుతమైన కథ మొదలవబోతోంది. నలదమయంతుల కథ. ఆ కథ ఎలా మొదలైంది? అసలు ఊరికనే మొదలవదు కదా, దానికి ముందు ఏదో జరగాలి కదా. అలా ఎలా మొదలైంది, ఎందుకు చెప్పాల్సి వచ్చింది, నెక్స్ట్ ఎపిసోడ్లో విందురు కానీ. అంతవరకు సెలవు.